ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే మట్ల రాగమయ్యి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలతో కలిసి మోహన్ రంగ కుమారుడు వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నోసార్లు పదవి పొందామని కాదు, ఎన్ని తరాలను ప్రభావితం చేశామన్నదే ముఖ్యమని, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల కోసం పోరాడితే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారనే దానికి రంగా జీవితం నిదర్శనం అని అన్నారు. కేవలం 3.5 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసి 3.5 దశాబ్దాలుగా ప్రజాభిమానాన్ని పొందుతూ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలవడం రంగాకే సాధ్యమని, ఆయన తనయుడు వంగవీటి రాధా పుట్టుక చావులకు గుర్తింపు ఉండేలా ప్రజలకు సేవ చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలవాలని, ఆయన తండ్రి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, రంగా జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే రాగమయ్యి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కొనియాడారు. ఇక్కడ విచ్చేసిన స్థానిక శాసనసభ్యులకి, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీ సభ్యులకి, మాజీ శాసనసభ్యులకి, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నిసార్లు పదవి అలంకరించామని చెప్పనేది కాదు, ఎన్ని తరాల ప్రజల్ని ప్రభావితం చేశామని కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారు ప్రజల తరపు నుంచి ప్రజా సమస్య మీద, ప్రాంతం ఏదైనా సరే, కులం ఏదైనా సరే, మతం ఏదైనా సరే, ప్రజల తరపు నుంచి పోరాడితే ప్రజలు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక ఉదాహరణే వంగవీటి మోహన్ రంగా గారు. కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన మీద అభిమానం చాలి చెప్తున్నారని చెప్పంటే రంగా గారి ప్రజల హృదయాల్లో ఏ స్థానం సంపాదించుకున్నారో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శంగా తీసుకుని రాబోయే భవిష్యత్ తరాలు కూడా ప్రజలకు అండగా నిల్చోవాలి, ఒక సరైన నాయకత్వం ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ నిజంగా అది నిరూపించుకునే వ్యక్తి ఈరోజు మన వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆయన చరిత్ర చూస్తే ఎప్పుడు పుట్టాము, ఎప్పుడు పోయామన్నది కాదు, ప్రజలకు ఎంత మేలు చేశాము, ఎంతమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాము, ఆయన చేసిన సేవలు ఎంతమంది తలుచుకుంటున్నారు అనేది ముఖ్యం. అది నిలుపుకున్న మహా వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు. నిజంగా చూస్తే ఆయన నిజంగా పేద ప్రజల కోసం ఎన్నో చేసుకుంటూ, మరి అక్కడ కులాలు, మతాలు, పొలిటికల్ పార్టీలన్నీ లేకుండా ఎవరైతే నిజంగా పేదవాళ్ళ వాళ్ళకి అండదండలుగా ఉండి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎంతో సేవ చేసి ఈరోజు వాళ్ళ